హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ ఒక బ్రహ్మాస్త్రాన్ని వేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. ఏంటి ఆ బ్రహ్మాస్త్రం? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు, ఇటువంటి ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది బీఆర్ఎస్ పార్టీతో టచ్లో ఉన్నారు అనే అనుమానాన్ని, అటువంటి మాటల్ని మాట్లాడుతోంది కాంగ్రెస్నో బీఆర్ఎస్ఓ కాదు. ఆ మాటలు మాట్లాడుతోంది భారతీయ జనతా పార్టీ నాయకులు. భారతీయ జనతా పార్టీ నాయకులు పదే పదే చెప్తున్నారు కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు కేసీఆర్ కుట్రబడుతున్నారు అని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్తో టచ్లో ఉన్నారు అని. సేమ్ టైం ఎటువంటి కామెంట్స్ లేకుండానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు. కలిసి వచ్చిన తర్వాత కొంతమంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ గడిచిన 10 ఏళ్ల కాలంలో ఫిరాయింపుల ద్వారా చాలా నష్టపోయింది. బాధిత పార్టీగా ఉంది ఫిరాయింపులకు. 2014లో కావచ్చు, 18లో కావచ్చు, తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ సందర్భంగా వచ్చిన ఒక ఇంప్రెషన్ ఏంటంటే, కాంగ్రెస్లో ఎవరికి ఓట్లు వేసినా వీళ్ళు వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్లో కలుస్తారు, అటువంటిప్పుడు కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయాలి, ఇలాంటి ప్రచారాన్ని కూడా భారతీయ జనతా పార్టీ అప్పుడు చేసింది. ఆ ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు చాలా సందర్భాల్లో నమ్మారు కూడా. పార్టీ ఫిరాయింపులు ఉండకూడదు అని బలంగా కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. అధికారం ఇచ్చిన తర్వాత ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 4, 3, 5 ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏమని? మీరు నష్టపోయారు, మీరు మీ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ చేర్చుకోవడం తప్పన్నారు, ఇప్పుడు మీరు ఎలా చేర్చుకుంటారు అని. 2018 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ చెప్పిన మాట, మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకోలేదు, మొత్తం శాసనసభ పక్షం అంతా వచ్చి మా దగ్గర విలీనమైంది అని. సో అది కొంత నైతికంగా చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఉంది. ఎమ్మెల్యేలను తీసుకున్నప్పటికీ శాసనసభ పక్షం విలీనమైందని చెప్పుకొని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వచ్చింది. సో ఇప్పుడు అదే స్ట్రాటజీని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 39 మంది టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు విజయం సాధించారు. మళ్ళీ టీఆర్ఎస్ అని వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 39 మందిలో 2 మంది, అంటే 26 మంది ఎమ్మెల్యేలు కనుక పార్టీ మారితే అది పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలోకి రాదు. వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించాల్సి ఉంటుంది, వాళ్ళ నిర్ణయానికి లీగాలిటీ ఉంటుంది. కాబట్టి ఆ నంబర్ 26 మందిని ఒకేసారి పార్టీలో చేర్చుకుంటే పోలా, ఒక్కొక్కరిని ఎందుకు, అందరూ ఒకేసారి చేర్చుకుందాం, అప్పుడు విమర్శలు ఉండవు, ఇబ్బందులు ఉండవు తర్వాత గవర్నమెంట్కి అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యాక్షన్ ప్లాన్గా కనపడుతోంది. దానిలో భాగంగానే ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనే దానిపైన ఒక అంచనా వేస్తోంది. మెదక్ జిల్లాకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన సందర్భంగా తర్వాత వచ్చి బయటికి మీడియాకి ఏం చెప్పినప్పటికీ వాళ్ళు వెళ్ళటం ఖచ్చితంగా అనుమానాన్ని కలిగిస్తోంది, అనుమానాస్పదంగానే ఉంది. ఆ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకుడిగా ఉన్న హరీష్ రావు గారు కానీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, పార్టీ అధ్యక్షుడు కానీ తెలియకుండా వాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి రావడం అంటే డెఫినెట్గా అనుమానించాల్సిందే. ఎవరు ఏం చెప్పుకున్నా అది అనుమానించే కలయికగానే చూడాలి. తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఈవెన్ ఆయన వెళ్ళిన సందర్భంగా కూడా పార్టీకి సంబంధించిన నాయకులకు సమాచారం లేకుండానే వెళ్ళారు. నంబర్ 5, ఇంకా 21 మంది ఎమ్మెల్యేలు ఇంకా చాలామంది టచ్లో ఉన్నారంటూ పార్టీ చెప్తోంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో 26 మంది అయిన తర్వాత ఒక్కసారిగా వీళ్ళందరినీ పార్టీలోకి జాయిన్ చేసుకోవాలని ఒక బ్రహ్మాస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెడీ చేస్తోంది. ఈ ప్రయత్నం తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే చేయడానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇటువంటి ఒక స్ట్రోక్ ఇవ్వడం ద్వారా వన్ సైడెడ్గా తెలంగాణలో లోక్సభ స్థానాలను గెలుచుకోవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ ప్లాన్. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 3-4 పార్లమెంట్ల పరిధిలో కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్లు ఎక్కువ, ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించిన వచ్చిన ఓట్లు చూస్తే సరే వాటి ప్రకారమే లోక్సభలో ఉంటుందంటే ఉండకపోవచ్చు, ఉండొచ్చు కూడా. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలందరినీ చేర్చుకుంటే నైతికంగా అది సరైనది అవుతుంది. 200 మంది ఎమ్మెల్యేలు వచ్చారు కాబట్టి దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి సంబంధించిన ఆస్కారం ఉండదు అనేది ఒకటి. బీఆర్ఎస్ పార్టీని మోరల్గా వీక్ చేయొచ్చు. ఆ పార్టీ ఇక పోటీ చేయడానికి సంబంధించి, ఎన్నికల్లో ఫైట్ చేయడానికి సంబంధించిన బలం కూడా లేకుండా ఆ పార్టీని వీక్ చేయొచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ. దానిలో భాగంగానే ఒక్కొక్కరిగా పిలిచి మాట్లాడుతున్నారు. తర్వాత అందరినీ గంపగుత్తగా జాయిన్ చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. చూడాలి తెలంగాణలో లోక్సభ ఎన్నికల కంటే ముందు ఏం జరగబోతోంది అని.